ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా 20 డేస్లో పాస్ గ్యారంటీ ప్రోగ్రాంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీడియోస్ ఉంచుతున్నాం. ఈ వీడియోస్ని మీరు మరింతగా ఆదరిస్తారని కోరుతున్నాం. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు డే 2లో మ్యాథ్స్ 1Aకి సంబంధించి మ్యాట్రిసెస్లో ఒక 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి డిటర్మినెంట్కి సంబంధించి ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. డే 1 వీడియోని చూడండి దానికోసం. ఇప్పుడు డే 2లో క్వశ్చన్ నెంబర్ 3, షో దట్ డిటర్మినెంట్ ఆఫ్ a + b + 2c a b c b + c + 2a b c a c + a + 2b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a + b + c హోల్ క్యూబ్. ఇది ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది క్వశ్చను. దానికోసం నేను LHS తీసుకుంటాను. LHS ఏమిచ్చారో రాసుకోవాలి ముందు మనం. LHSలో ఇచ్చింది a + b + 2c, అలాగే నెక్స్ట్ a b, నెక్స్ట్ రోలోకి వచ్చేటప్పటికి c b + c + 2a, చివరిలో b ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ c a, ఇక్కడ c a, లాస్ట్ c + a + 2b. ఇది అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్. మనం ప్రూవ్ చేయాల్సింది 2 ఇంటూ a + b + c హోల్ క్యూబ్ అనమాట. సో వీటిని ఇలా రో వైజ్గా కలిపితే ఒక a ఒక b 4 cలు ఉన్నాయి, 4 aలు ఒక b ఒక c ఉన్నాయి, 4 bలు ఒక a ఒక c ఉంది. దీనివల్ల ఉపయోగం లేదు. రోస్ ఇలా కలిపితే ఉపయోగం లేదు. అదే కాలమ్స్ని కలిపి చూసామనుకో 2 a's ఉన్నాయి, 2 bలు ఉన్నాయి, 2 cలు ఉన్నాయి. అలా ఇక్కడ కూడా 2 cలు, 2 bలు, 2 aలు, 2 aలు, 2 bలు, 2 cలు. అంటే c1 ఇంప్లైజ్ c1 + c2 + c3 అనే ఆపరేషన్ చేస్తాను. డిటర్మినెంట్లో 2a + 2b + 2c వస్తుంది. డైరెక్ట్గా వేసేయచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ కూడా 2a + 2b + 2c, ఇక్కడ కూడా 2a + 2b + 2c వస్తుంది. సో ఇక్కడ b + c + 2a, ఇది b, ఇది a, ఇది c + a + 2b. ఇప్పుడు ఫస్ట్ కాలంలో ఉన్న 2a + 2b + 2cని కామన్ తీసేస్తాను. 2a + 2b + 2c. డిటర్మినెంట్లో ఫస్ట్ కాలంలో 1 అలా ఉండిపోతాయి. a b b + c + 2a b a c + a + 2b ఇలా ఇచ్చారు. మీకు చెప్పాను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో, వన్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఒక 1 ఉంచేసి రిమైనింగ్ 2 వన్స్ని జీరోస్ చేసేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఇక్కడ R2కి ఆపరేషన్ చేస్తాను. R2 ఇంప్లైజ్ R2 - R1 ఒకటి చేస్తాను. R3 ఇంప్లైజ్ R3 - R1. అంటే ఫస్ట్ రోని సెకండ్ రో నుంచి ఫస్ట్ రోని, అలాగే థర్డ్ రో నుంచి ఫస్ట్ రోని కూడా మైనస్ చేసేస్తాం. ఇక్కడ 2 కామన్ తెస్తాను ఫ్రంట్. 2 ఇంటూ a + b + c మాడ్యులస్ ఆఫ్ 1 a b. నెక్స్ట్ ఇక్కడ 1 - 1 b + c + 2a - a, అలాగే b - b 1 - 1, అలాగే a - a, ఇక్కడ c + a + 2b - b. సో ఇప్పుడు 2 ఇంటూ a + b + c వచ్చింది. మాడ్యులస్ ఆఫ్ 1 0 0 అవుతుంది ఇక్కడ. సో ఇటువైపున a, 2aలోంచి a తీస్తే a కాబట్టి a + b + c అవుతుంది. a + b + c, ఇక్కడ 0, ఇది a - a 0, b b కూడా 0 అవుతుంది. 2bలోంచి b తీస్తే b కాబట్టి a + b + c అవుతుంది. ఇప్పుడు డెట్ని ఎక్స్పాండ్ చేద్దాం. 2 ఇంటూ a + b + c ఇంటూ 1 ఇంటూ 1 ఉన్న రోని కాలంని వదిలేస్తే a + b + c 0 0 a + b + c వస్తుంది. సో రిమైనింగ్ ఇక్కడ -0 పెడతాను. 0తో ఎక్స్పాండ్ చేస్తే అలాగే 0 ఇంటూ ఎనీథింగ్ 0, నెక్స్ట్ 0తో ఎక్స్పాండ్ చేసిన 0 అవుతుంది. 2 ఇంటూ a + b + c ఇంటూ a + b + c ఇంటూ a + b + c ఏమవుద్ది? a + b + c హోల్ స్క్వేర్. -0 ఇంటూ 0 0 అవుతుంది. ఇక్కడ a + b + c ఉంది, లోపల a + b + c హోల్ స్క్వేర్ మిగిలింది.
సో ఆటోమేటిక్గా 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ 1 కాబట్టి 1 + 2 3 అనమాట. దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చెప్పాను ప్రాబ్లం అయిన తర్వాత ఆ ప్రాబ్లంలో వాళ్ళు ప్రూవ్ చేయమన్నది ఏదైతే ఉందో అది రాసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకోవాలి లాస్ట్లో కన్క్లూజను. ఒకసారి ప్రాబ్లం ఎలా చేశారో చూద్దాం. అది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇలా ఇచ్చారు కదా. సో నేను వీటిని ఎలా కలుపుతాను, ఫస్ట్ కాలమ్కి సెకండ్ థర్డ్ కాలమ్స్ కలుపుతాను. కలిపితే 2a + 2b + 2c ఒకే సీక్వెన్స్లో వస్తాయి. సో ఫస్ట్ కాలం నుంచి 2a + 2b + 2cని కామన్ తీస్తే 1 వచ్చినాయి. 1 ఎప్పుడైతే వచ్చినాయో డిటర్మినెంట్ సమ్లో సమ్ చాలా ఈజీ అయిపోద్ది. ఒక 1 ఉంచుకుని రిమైనింగ్ 2 1స్ని జీరోస్ చేయాలి. అంటే R2లోంచి R1 మైనస్ చేయాలి, R3లోంచి R1 మైనస్ చేయాలి. అప్పుడు 1 0 0 వస్తుంది. సో ఇక్కడ డిటర్మినెంట్ ఎలా అయింది, 1 ద్వారా ఎక్స్పాండ్ చేస్తే a + b + c ఇంటూ a + b + c అని ఒక డిటర్మినెంట్ వస్తుంది. రిమైనింగ్ 2 కూడా 0తో ఎక్స్పాండ్ చేస్తే 0లు అయిపోతాయి. a + b + c హోల్ స్క్వేర్. ఇది ఆల్రెడీ బయట 2 ఇంటూ a + b + c ఉంది. అంటే 2 ఇంటూ a + b + c హోల్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. మరి ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ b మైనస్ c 2a 2a 2b b మైనస్ c మైనస్ a 2b 2c 2c c మైనస్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a + b + c హోల్ క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం LHS తీసుకున్నాం. LHSలో ఈ రోస్ని కలిపి చూస్తాం. ఇలా కాలమ్స్ ఇందాక సమ్లాగా ఇలా కాలమ్స్ని కలిపితే 5aలు వస్తాయి. ఇక్కడ 5bలు వస్తాయి. దానివల్ల ఉపయోగం లేదు. ఇలా కలిపామనుకోండి, 2bలోంచి b దిత్తే b, 2cలోంచి c దిత్తే c, a + b + c. ఇక్కడ కూడా a + b + c వస్తుంది, ఇక్కడ కూడా a + b + c వస్తుంది. అందుకు కాబట్టి R1 × R1 + R2 + R3 చేయాలి. చేస్తే డిటర్మినెంట్ 2bలోంచి b దిత్తే b, 2cలోంచి c దిత్తే c, ఆల్రెడీ a ఉంది కాబట్టి a + b + c అవుతుంది. ఇక్కడ కూడా 2aలోంచి a దిత్తే a, b ఉంది, 2cలోంచి c దిత్తే c కాబట్టి a + b + c. ఇక్కడ కూడా 2aలోంచి a తీస్తే a, 2bలోంచి b తీస్తే b, c ఉంది. సో ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రో యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం మనం. 2c 2c c మైనస్ a మైనస్ b. ఇప్పుడు ఫస్ట్ రోలోంచి ఏం కామన్ తీయచ్చు చెప్పండి, a + b + c కామన్ తీసాం. అప్పుడు ఫస్ట్ రోలో 1లే మిగులుతాయి. 2b b మైనస్ c మైనస్ a, 2b 2c 2c c మైనస్ a మైనస్ b. 3 1లు వస్తే ఒక 1 ఉంచేసి రిమైనింగ్ 2 1ని జీరోలు చేసేసుకోవాలి. సో అంటే కాలం ఆపరేషన్ చేయాలి. ఇక్కడ పక్కన ఉన్నాయి కాబట్టి c2 × c2 మైనస్ c1, అలాగే c3 × c3 మైనస్ c1 చేస్తాను. అది అలాగో చూద్దాం. ఈ ఫ్రంట్ ఉన్నటువంటి a + b + c అలాగే ఉంటుంది. ఫస్ట్ కాలం ఏమీ చేంజ్ అవ్వదు. 1 2b 2c అలాగే ఉంటుంది. 1 - 1 0 అని రాద్దాం, లేదా 1 - 1 అని రాసేయండి, ఇబ్బంది లేదు. b మైనస్ c మైనస్ a మైనస్ 2b అవుతుంది. ఇది మైనస్ 2b. ఇక్కడ 2c మైనస్ 2c అవుతుంది. చివరి ఇక్కడ 1 - 1. నెక్స్ట్ ఇక్కడ 2b మైనస్ 2b. లాస్ట్లో c మైనస్ a మైనస్ b మైనస్ 2c. దట్ ఈక్వల్ టు a + b + c. 1 2b 2c 0 0 మైనస్ a మైనస్ b అవుతుంది. మైనస్ 2b ప్లస్ b ఉంది కాబట్టి మైనస్ c. సో మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ a + b + c. 2b మైనస్ 2b 0, 2c మైనస్ 2c 0, c మైనస్ 2c అంటే మైనస్ c, మైనస్ a మైనస్ b మైనస్ c కాబట్టి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ a + b + c. దట్ని ఎక్స్పాండ్ చేద్దాం. a + b + c ఇంటూ 1 ఉన్న రో కాలంని రోని రిమూవ్ చేసి రిమైనింగ్ రాస్తున్నాను. మైనస్ a + b + c 0 0 మైనస్ a + b + c. ఇక్కడ 0తో ఎక్స్పాండ్ చేస్తే 0 అవుతుంది. అలాగే ఇక్కడ 0తో ఎక్స్పాండ్ చేస్తే 0 అవుతుంది. a + b + c ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ a + b + c హోల్ స్క్వేర్ మైనస్ 0 × 0 0 అవుతుంది. అంటే ఇక్కడ a + b + c ఉంది ఆల్రెడీ బయట. ఈ లోపలేమో a + b + c హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ స్క్వేర్ ఇక్కడ 1 ఉంది. కలిపితే a + b + c హోల్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. LHS తీసుకున్నాం.
R1, R2, R3 మూడింటిని యాడ్ చేస్తే పైకి A+B+Cలు వచ్చినాయి. ఎప్పుడైతే A+B+Cలు వచ్చినాయో కామన్ తీసేస్తాం, 1లు మిగిలినాయి. సో ఎప్పుడైతే 1లు వచ్చినాయో ఒక 1 నుంచి రిమైనింగ్ 2 1స్ని 0 చేయాలి. అంటే పక్కన 1s ఉన్నాయి కాబట్టి కాలం ఆపరేషనే చేయాలి. అదే ఒకదాని కింద 1లు వస్తే అప్పుడు రో ఆపరేషన్ చేస్తాం. C2 - C1 చేస్తే 0, C3 - C1 చేసినా 0 అవుతుంది. ఫస్ట్ కాలం అలా యాస్టీజ్గా ఉంటుంది. ఇదిగో చేసాం. ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం, ఇక్కడ మైనస్ కామన్ తీసాం. సో డెట్ని ఎక్స్పాండ్ చేస్తే RHS వచ్చింది. చివరిలో మాత్రం కన్క్లూజన్ LHSలో ఇచ్చిన డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇవి వచ్చిన ఆన్సర్ రాయాలి. సో ఈ ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా ఇంటర్మీడియట్ చదివేటువంటి స్టూడెంట్స్ ఎంతమందికి ఉపయోగపడతాయి. సో మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ అందరికీ కూడా మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.